అందరికీ నమస్కారం. మా ఛానల్ ప్రేరణాధార డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్కి పునఃస్వాగతం. ఈనాటి వీడియో చర్చలో ఒక చిన్న అంశం తీసుకుందాం. అది చాలామందికి ఒత్తిడి, డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయి కదా, సర్వసాధారణం. అది యాంత్రిక జీవన విధానంలో. సో మీరు డిప్రెషన్లో ఉన్నారని తెలిపే సంకేతాలు ఏమైనా మనకి తెలుస్తూ ఉంటాయా? ఉంటే ఏమిటి అన్నది చర్చ అన్నమాట. ఇప్పుడు మొట్టమొదటిది ఏంటంటే ఆసక్తి లేకపోవటం. అంటే మనకి నచ్చిన పనులు కూడా చేసుకోలేనంత ఆసక్తి చూపలేకపోతూ ఉంటాం అన్నమాట. ఇంతకు ముందు ఎంజాయ్ చేసిన పనినే మనం పెద్దగా ఎంజాయ్ చేయలేమో, ఆసక్తి చూపకుండా ఉండిపోతాం. అది కుంగుబాటుకి కారణం అవ్వచ్చు, మనం ఆలోచించాలి. రెండవది ఏంటంటే చాలా బాధగా కనిపిస్తుంటాం మనం. అంటే డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఎల్లప్పుడూ బాధగా కనిపిస్తుంటారు ఇతర వ్యక్తులకు అన్నమాట. ఏమీ చేయలేని పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది మనకి. తర్వాత ఏంటంటే అంటే మీలో ఉంటే మీరు కూడా ఒకవేళ కనుక ఏదైనా ఆసక్తికర పని చేద్దాం అనుకున్నా కూడా చేయలేకపోతూ ఉంటాం అన్నమాట. చాలా బాధగా ఉండడం. తర్వాత గమనార్హంగా తీసుకోవాల్సింది ఏంటంటే తినడం. మనం మామూలుగా రోజువారీ తింటూ ఉంటాం కదా, టిఫిన్, భోజనం అలాగా. ఈ తినడంలో మార్పుని గమనిస్తాం అన్నమాట. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఇంతకు ముందులా కాకుండా తినడంలో మార్పు స్పష్టంగా కనిపించిపోతుంటుంది. రెండు రకాలుగా ఉంటుంది. అంటే అతిగా తినడము లేదా అస్సలు తినలేకపోవటం అన్నమాట. దీంతో బరువు పెరగడం కానీ లేకపోతే బరువు తగ్గడం కానీ అనిపిస్తూ ఉంటుంది. తర్వాతది చాలా నీరసంగా కనిపిస్తుంటాం. అంటే శక్తి లేదా అన్నట్టు కనిపిస్తున్నాం. డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఏంటంటే చాలా నీరసంగా కనిపిస్తుంటారు. వారికి అలసటగా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అంటే ఇలాంటి పని, అంటే ఎలాంటి పని కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఏ చిన్న పని చేయాలన్నా కూడా నీరసంగా, కష్టంగా ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా మనం గమనిస్తుంటాం, నిద్రలేముంటుంది. నిద్ర పట్టదన్నమాట. అంటే మన స్లీప్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. డిప్రెషన్ ఉన్న వాళ్ళలో ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. మనం గమనించాలన్నమాట. అర్ధరాత్రి మెలకువ వచ్చేస్తుంటుంది. డిస్టర్బ్డ్ స్లీప్ అన్నమాట. ఇది కూడా మనం డిప్రెషన్లో ఉన్నామని తెలుసుకోవడానికి కారణం అన్నమాట. ఒక నిదర్శనం అన్నమాట. తర్వాత ఎల్లప్పుడూ కూడా చికాకుగా ఉండడం. ప్రతి చిన్న పనికి చికాకు పడిపోవటం, ఎవరితో మాట్లాడలేకపోవటం. అట్లా డిప్రెషన్ ఉండే వ్యక్తులకి సర్వసాధారణంగా ఇలాంటి చికాకు ఎక్కువగా కనిపిస్తుంటుంది అన్నమాట. ఏం చేయలేని స్థితిలో ఉండడము, డిప్రెషన్ ఎక్కువగా అంటే ఒక ఏమంటారు, రెస్ట్లెస్నెస్ అన్నమాట. అంటే ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఉంటారు. అదే అసలు ఏమీ ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. చిన్న విషయంలో కూడా సహనం కోల్పోతూ ఉంటారు. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. అట్లా అన్నీ వస్తాయి అన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఏకాగ్రత ఉండదు. అసలు కాన్సన్ట్రేట్ చేయలేం. చిన్న విషయం కూడా కాన్సన్ట్రేట్ చేయలేం అన్నమాట. ఏ పనిలో కూడా ఏకాగ్రత ఉండదు. చాలా మానసికంగా కుంగిపోయారని తెలియడానికి ఇదొక కారణం అవుతూ ఉంటుందన్నమాట. మనం ఇంకా కూడా చూస్తే మనకి సాధారణంగా ఒళ్ళు నొప్పులు ఎక్కువ వస్తాయి. ముఖ్యంగా మనకి తలనొప్పి కానీ, వెన్నునొప్పి కానీ వస్తుంది అనిపించినట్టయితే డెఫినెట్గా మనం డిప్రెషన్కి లోనయ్యాము అని అర్థం అవుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఆత్మన్యూనతాభావం, సెల్ఫ్ పిటీ అన్నమాట. ఆత్మన్యూనతాభావం పెరిగిపోతుంది. మౌనంగా ఏంటంటే ఏమంటారు, ఉండిపోతూ ఉంటారు. మానసికంగా కుంగిపోతే కొంతమందిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి అన్నమాట. సూయిసైడల్ టెండెన్సీస్ వస్తాయి. ఇది ఇలాంటి ధోరణులు మనకు కనిపించినప్పుడు మీరు డెఫినెట్గా జాగ్రత్త తీసుకోవాలి. మనము వెంటనే నిపుణుని సంప్రదించవలసిన అవసరం కూడా చాలా ఉంటుంది. జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్.